హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ యాజ్ పర్ యువర్ టైమ్ జోన్. సో ఈరోజు క్లాస్లో మనం ఒక సింపుల్ ఫ్లో సినారియో చూడబోతున్నాం. సో ఫ్లో సినారియో ఏంటంటే, ఓకే, సో వెన్ ఎవర్, ఓకేనా, సో వెన్ ఎవర్ యూ క్రియేట్, ఓకేనా, అండ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు లేదా అప్డేట్ చేసినప్పుడు, ఓకేనా, ఓకేనా, సో ఇఫ్ యూ సెలెక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ వాల్యూ, ఓకేనా. సో ఈ ప్రైమరీ కాంటాక్ట్ వాల్యూ అంటే మీకు ఏంటో డౌట్ రావచ్చు. సో ప్రైమరీ కాంటాక్ట్ అని చెప్పేసి నేను ఒక కస్టమ్ లుక్అప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఓకే, లుక్అప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను, ఒక లుక్అప్ ఫీల్డ్. ఓకే, సో దానికి వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే, సో ఆ ఆపర్చునిటీకి రిలేటెడ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్ ఉంటాయి కదా, ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్. సో ఈ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్లో, సో ఈ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్లో ఈ ప్రైమరీ కాంటాక్ట్ మనం ఆపర్చునిటీ మీద ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో, సో ఈ సెలెక్ట్ చేసుకున్న ఆపర్చునిటీ ఈ ప్రైమరీ కాంటాక్ట్ రోల్స్లో ఇన్సర్ట్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆపర్చునిటీ ప్రైమరీ కాంటాక్ట్, సో ఇక్కడ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్లో ప్రైమరీ కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సో మనకు డౌట్ రావచ్చు, ఏంటి ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్, ఆపర్చునిటీ విన్నాము, కాంటాక్ట్స్ విన్నాము, రోల్స్ అని సపరేట్గా ఉన్నాము. సో వాట్ ఈస్ దిస్ ఆబ్జెక్ట్ అంటే, ఇట్స్ అ జంక్షన్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇది స్టాండర్డ్ జంక్షన్ ఆబ్జెక్ట్ అనమాట. స్టాండర్డ్ జంక్షన్ ఆబ్జెక్ట్, ఓకేనా, బిట్వీన్ ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్. అంటే సో అంటే వన్ సి ఒక ఆపర్చునిటీ అంటే ఒక కాంటాక్ట్ని మనము మల్టిపుల్ ఆపర్చునిటీకి లింక్ చేయొచ్చు. అలాగే ఒక ఆపర్చునిటీకి మల్టిపుల్ కాంటాక్ట్స్ని కూడా లింక్ చేయొచ్చు. ఓకే, సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయడానికి, ఇలా మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఐ మీన్ అచీవ్ చేయడానికి, సో వీ హ్యావ్ ద జంక్షన్ ఆబ్జెక్ట్ కాల్డ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్స్. సో ఇది ఆపర్చునిటీకి, ఓకే, సో యు ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ రిలేటెడ్ జంక్షన్ ఐ మీన్ జంక్షన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్. సో ఈ ఆపర్చునిటీలో ఎక్కడ ఉంటుందంటే ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో, సో యూ కెన్ సీ ఇట్ హియర్. ఓకేనా, సో ఆపర్చునిటీ కార్డ్ మనం ఓపెన్ చేసాము. సో దిస్ ఈస్ ద రిలేటెడ్ లిస్ట్. ఓకేనా, సో ఇది జంక్షన్ ఆబ్జెక్ట్ యాక్చువల్గా, కాంటాక్ట్ కూడా. సో ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆపర్చునిటీ రిలేటెడ్ లిస్ట్లో. ఓకే, సో యూ ఈవెన్ యూ కెన్ చెక్ ఇట్ హియర్. ఓకేనా, ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ అని చెప్పేసి యూ కెన్ యాక్చువల్లీ చెక్ ఇట్. సో ఇట్ ఈస్ ద జంక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలంటే ఒక ఆపర్చునిటీ ఐడి ఇవ్వాలి, అలాగే కాంటాక్ట్ ఐడి కూడా ఇవ్వాలి. ఓకేనా, సో అంటే మిగతా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్, వీ హ్యావ్ సమ్ అదర్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆల్సో. సో బట్ మేజర్గా, సో కాంటాక్ట్ ఐడికి లింక్ ఇవ్వాలి, అలాగే ఆపర్చునిటీ ఐడికి కూడా లింక్ ఇవ్వాలి. ఓకే, సో ఇంకోటి అంటే దీంట్లో మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఫీల్డ్ ఏంటంటే చెక్ బాక్స్ టైప్. ఓకే, బూలియన్ టైప్ ఈజ్ ప్రైమరీ అని ఒక ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఒక అపార్చునిటీకి ఒక ఒక అపాజిటివ్ కాంటాక్ట్ రిలేషన్ రికార్డ్ మాత్రమే ప్రైమరీ చేయగలను. అంటే సో ఇక్కడ అపాజిటివ్ రికార్డ్ తీసుకున్నాను. సో దీనికి ఒక రికార్డు అంటే ఒక కాంటాక్ట్ రికార్డ్ తీసుకున్నాను, అపాజిటివ్ కాంటాక్ట్ రికార్డ్ ఇక్కడ. సో మల్టిపుల్ ఒక అపాజిటివ్కి నేను మల్టిపుల్ అపాజిటివ్ కాంటాక్ట్ రికార్డ్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, బట్ మల్టిపుల్ అపాజిటివ్ కాంటాక్ట్ రోల్స్ ఉన్నా కూడా ఓన్లీ ఒకటే ఒకటి ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్ని ప్రైమరీ చేయగలను. అంటే సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రైమరీ ఉంది. సో ఇఫ్ ఐ ట్రై టు యాడ్ సమ్ అదర్ థింగ్, ఓకే, సో ఇంకో కొత్త రికార్డ్ దీనికి అసోసియేట్ చేయాలంటే కాంటాక్ట్ రికార్డు, సో యాడ్ కాంటాక్ట్ రోల్స్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఉన్న లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ చూపిస్తాయి అనమాట. సో ఐ కెన్ యాడ్ టూ మోర్. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ రోల్ అంటే ఈ అపార్చునిటీలో ఈ కాంటాక్ట్ యొక్క రోల్ ఏంటి అన్నట్టు. ఓకేనా, సో సిమిలర్ టు దట్. సో ఇక్కడ సో నౌ ఐఎమ్ ఓకే ఫర్ దిస్ అపార్చునిటీ, జాక్ రోజర్స్ ఈజ్ ఎకనమిక్ బయర్ అండ్ జాన్ బాండ్ ఈజ్ ఎవాల్యుయేటర్ మేబీ. ఓకేనా, అంటే ఒక ఆపర్చునిటీకి ఈ ముగ్గురు కాంటాక్ట్స్ వర్క్ చేస్తున్నారు అన్నట్టు, సిమిలర్ టు దట్ వన్. సో ఇప్పుడు నేను అఖిల్ అనే కాంటాక్ట్ ఆల్రెడీ ప్రైమరీ ఉన్నాడు. సో ఇఫ్ ఐ ట్రై టు మేక్ దిస్ వన్ యాజ్ ఏ ప్రైమరీ, జాన్ బాండ్ని ప్రైమరీ చేసామంటే, సో అఖిల్ విల్ బీ రిమూవ్డ్ యాజ్ ఏ ప్రైమరీ కాంటాక్ట్. అంటే ఒక ఆపర్చునిటీకి ఒకే ఒక ప్రైమరీ ఐ మీన్ అపాజిటివ్ కాంటాక్ట్ రోల్ ఉంటుంది. సో అట్ ఏ టైం. సో యూ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో దిస్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే, సో నేను ఇప్పుడు ఒక ఐ విల్ క్రియేట్ వన్ ఫ్లో సారీ లుక్అప్ వేరియబుల్ అన్ ఆపర్చునిటీ, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. ఓకే, సో ఆపర్చునిటీ యూజర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో, సో ఐ విల్ క్రియేట్ ఏ వన్ లుక్అప్ రిలేషన్షిప్ టు ద కాంటాక్ట్. ఓకే, సో నౌ లెట్స్ క్రియేట్. సో సెలెక్ట్ ద కాంటాక్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి నేను ప్రైమరీ కాంటాక్ట్ అని ఇస్తాను. So I will not make it as required. So simply click on next. Sorry, ఇది already ఉంది. So let me delete existing primary contact field.
సో లెట్స్ డిలీట్ దిస్ వన్. ఒకసారి మనం ఏదైనా ఫీల్డ్ డిలీట్ చేసిన తర్వాత సో అది ఐ మీన్ ఇక్కడ డిలీటెడ్ ఫీల్డ్స్లో ఉంటుంది. సో అక్కడ కూడా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఎరేజ్ కొట్టాలి. ఓకే, సో ఎస్ ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్. సో ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఐఎమ్ డిలీటింగ్ ఇట్ అగైన్. సో ఐఎమ్ రీక్రియేటింగ్ ఇట్ వన్స్ అగైన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఐ మీన్ ట్రైనింగ్, ఐ మీన్ explanation. Okay, so let's create it. So I will give label as primary. So మీరు కూడా నాతో పాటు చేయండి, ఓకేనా? సో if we get stuck we will resolve it together. Okay, so now let's click on next. So next, save it. Okay, సో ఇప్పుడు మనము అపార్చునిటీ ఆబ్జెక్ట్ మీద ఐ మీన్ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం, లుక్ ఫీల్డ్. సో ప్రైమరీ కాంటాక్ట్ అని చెప్పేసి లెట్స్ చెక్ వెదర్ విల్ గెట్ ఇట్ ఆర్ నాట్. సో లెట్స్ సర్చ్ ఫర్ ప్రైమరీ కాంటాక్ట్. ఓకే, ఇక్కడ ఉంది లుక్అప్. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, సో వెన్ ఎవర్ యూ క్రియేట్ అన్ అపార్చునిటీ అంటే కొత్త అపార్చునిటీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు కానీ, లేదా ఆల్రెడీ ఇక్కడ ఐ మీన్ ఇఫ్ వెన్ ఎవర్ యూ అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ అపార్చునిటీ అప్డేట్ చేసినప్పుడు కానీ, సో నేను ఇక్కడ ఏదైతే ఐ మీన్ కొత్త కాంటాక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటానంటే, సో ఓకేనా, యాజ్ అ ప్రైమరీ కాంటాక్ట్ ఈ లుక్అప్లో సపోజ్ నేను ఆర్థర్ సాంగ్ అనే ప్రైమరీ కాంటాక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా ప్రైమరీ కాంటాక్ట్కి అండ్ సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్థర్ సాంగ్ అనే కాంటాక్ట్ ఈ అపాజిట్ కాంటాక్ట్ రిలేటెడ్ లిస్ట్లో ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ అవ్వడంతో పాటు ఈ ఆర్థర్ సాంగే ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ అవ్వాలి. సో ఎగ్జిస్టింగ్ జాన్ బాండ్ ఉన్నది రీప్లేస్ అవ్వాలి, అంటే జాన్ బాండ్ ప్రైమరీ కాంటాక్ట్గా రిమూవ్ అయిపోయి ఈ ఆర్థర్ సాంగ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడంతో పాటు ప్రైమరీ కాంటాక్ట్గా సెట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేశానంటే ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇన్సర్ట్ అవ్వదు. సో అలాగే ఇక్కడ ప్రైమరీ ఆర్థర్ సాంగ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వదు, అలాగే ఆర్థర్ సాంగ్ ప్రైమరీ కాంటాక్ట్గా షో అవ్వదు. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, సో వెన్ ఎవర్ యూ క్రియేట్ అన్ అపార్చునిటీ ఆర్ అప్డేట్ అపార్చునిటీ, సో ఇఫ్ యూ సెలెక్ట్ ద ప్రైమరీ కాంటాక్ట్, ఈ ప్రైమరీ కాంటాక్ట్ని లుక్అప్ నేను సెలెక్ట్ చేసుకుంటే, సో ఓకే, సో ఇట్ విల్ గెట్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ప్రైమరీ కాంటాక్ట్ రోల్, ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. ఓకేనా, సో ఇఫ్ యూ సెలెక్ట్ ద ప్రైమరీ కాంటాక్ట్ వాల్యూ దెన్ ఇట్ షుడ్ ఆల్సో బీ ఇన్సర్టెడ్ యాజ్, అంటే ఇక్కడ కూడా అవైలబుల్లో ఉండాలి. ఇక్కడ అవైలబుల్లో ఉండాలంటే అపాజిటివ్ కాంటాక్ట్ రోల్ కాబట్టి, సో ఈ ఆర్థర్ సాంగ్ అనేది ఇక్కడ అపాజిటివ్ కాంటాక్ట్ రోల్గా ఇన్సర్ట్ అవ్వాలి యాజ్ అపాజిటివ్ కాంటాక్ట్ రోల్ అండ్ దట్ షుడ్ బికమ్ ద ప్రైమరీ కాంటాక్ట్ ఆల్సో, ప్రైమరీ అపాజిటివ్ కాంటాక్ట్ రిలేషన్షిప్ ఆల్సో. ఓకే, ఇది రిక్వైర్మెంట్ అనమాట, లేదా ఫ్లో సినారియో రిక్వైర్మెంట్. సో అంటే ఫ్లో సినారియో అని కాదు, సో మన రిక్వైర్మెంట్. ఓకే, సో ఏదర్ యూ కెన్ అచీవ్ ఇట్ త్రూ ట్రిగర్ ఆర్ ఫ్లో. సో ఫ్లోస్తో మనం అచీవ్ చేయగలిగితే డైరెక్ట్గా విల్ గో విత్ ద ఫ్లోస్, అదర్వైజ్ ఫ్లోతో పాసిబుల్ కాలేదంటే దెన్ విల్ గో విత్ ద ట్రిగర్. సో లెట్స్ ట్రై విత్ ద ఫ్లో. సో ఇక్కడ ఐ విల్ లెట్స్ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్, ఆల్రెడీ ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ ఓపెన్ చేశాను. సో లెట్స్ గో టు ఫ్లో ట్రిగర్స్ అండ్ క్లిక్ ఆన్ ద న్యూ ఫ్లో. ఓకే, కొత్త ఫ్లో క్రియేట్ చేయండి. సో ఇక్కడ నుంచి వెళ్తే ఆల్మోస్ట్ విల్ గో టు ద రికార్డ్ ఫ్లో, బికాస్ మనము ఆబ్జెక్ట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి, సో ఆబ్జెక్ట్లో రికార్డ్స్ ట్రిగర్ చేసినప్పుడు ఫ్లో ఫైర్ అవ్వాలని చెప్పేసి ఆటోమేటిక్గా రికార్డ్ ఫ్లో విల్ గెట్ ఓపెన్డ్. ఓకే, చూడండి రికార్డ్ ఫ్లో అయిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ట్రిగర్ ఫైర్ అవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ బై డిఫాల్ట్గా అపార్చునిటీ ఆబ్జెక్ట్ నుంచి మనం నావిగేట్ అయ్యాం కాబట్టి బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ నేమ్లో అపార్చునిటీ అని ఉంటుంది. సో ఇక్కడ మన కాంటెక్స్ట్ అంటే మనము అంటే అపాజిట్ రికార్డ్ మనం డేటాబేస్లోకి కొత్త అపాజిట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు, అంటే క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే రన్ అవ్వాలా, లేదా అప్డేట్ చేసినప్పుడు మాత్రమే రన్ అవ్వాలా. సో లేదు, రెండు సినారియోస్లో ఏదర్ ఆఫ్ దిస్ వన్, సో అప్డేట్ ఆర్ క్రియేటెడ్. ఓకేనా, సో నా సినారియోలో వచ్చేసి మన యూస్ కేస్కి వచ్చేసి కొత్త అపాజిట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ రన్ అవ్వాలి, అలాగే ఎగ్జిస్టింగ్ అపాజిట్ రికార్డ్కి మనము ప్రైమరీ కాంటాక్ట్ వాల్యూ అప్డేట్ చేసినప్పుడు కూడా, సో అప్డేటెడ్ ప్రైమరీ కాంటాక్ట్ షుడ్ బికమ్ ద ప్రైమరీ కాంటాక్ట్ రోల్ అప్డేట్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి ఏదో ఐ మీన్ క్రియేట్ ఈజ్ రికార్డెడ్ ఆర్ అప్డేట్ అని చెప్పి ఆప్షన్ తీసుకుంటాను. సో ఈ రెండు సినారియోస్లో మనకి ఈ ఫ్లో ఫైర్ అవుతుంది. సో ఎప్పుడు అంటే, సో జస్ట్ క్రియేట్ చేసిన అప్డేట్ చేసినా సరిపోతుందా, లేక ఏమైనా ఫర్దర్గా కండిషన్స్ ఉన్నాయి ఫైర్ అవ్వడానికి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్స్ ఏం సెలెక్ట్ చేసుకోకపోతే, సో డిఫాల్ట్గా ఎప్పుడైతే నేను అపాజిటీ రికార్డ్ క్రియేట్ చేసినా, ఓకేనా, ఏ ఫీల్డ్ అప్డేట్ చేసినా కూడా అప్పుడు ప్రతిసారి ఈ అపాజిటీ ట్రిగర్ అనేది ఫైర్ అవుతుంది. బట్ నాకు ఎవ్రీ కేసులో అవసరం లేదు. ఎప్పుడైతే నాకు క్రియేట్ చేసినప్పుడు కానీ అప్డేట్ చేసినప్పుడు కానీ ఈ ప్రైమరీ కాంటాక్ట్ ఫీల్డ్ ఉంది కదా, అది నల్ ఉండకూడదు. అంటే దానికి ఏదో ఒక వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే నేను రన్ చేయాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే, సో లెట్స్ టేక్
దిస్ వన్ ఆన్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రైమరీ కాంటాక్ట్ అనేది నల్ ఉండకూడదు, ఓకేనా. కాబట్టి ప్రైమరీ కాంటాక్ట్ ఈజ్ నల్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని తీసుకుంటాను, ఓకే. ఇవి స్టాండర్డ్ ఆపరేటర్స్. సో ఈ గ్లోబల్లో ఫాల్స్ అనేది గ్లోబల్ కాన్స్టెంట్, ఓకే, జస్ట్ లైక్ ఫ్లో వేరియబుల్ లాగా అనుకోండి, ఓకే. సో నెక్స్ట్ అలాగే ప్రైమరీ కాంటాక్ట్ నల్ ఉండకూడదు, అసలు ప్రైమరీ కాంటాక్ట్ చేంజ్ అయ్యి ఉండాలి, ఓకేనా. సో ప్రైమరీ కాంటాక్ట్ చేంజ్ అయ్యి ఉండాలి, ప్రైమరీ కాంటాక్ట్ చేంజ్ అయ్యి ఉండాలి. ఎలా తీసుకుంటాము? ప్రైమరీ కాంటాక్ట్ ఈజ్ చేంజ్ ఈక్వల్స్ టు ట్రూ, అంటే ఈజ్ చేంజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే చేంజ్ అయ్యింది అని అర్థం, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే నేను ప్రైమరీ కాంటాక్ట్ ఈజ్ చేంజ్ అనేది సెట్ చేశానో ఇక్కడ ఇది గ్రేడ్ అవుట్ అయిపోతుంది, అంటే ఎప్పుడు రన్ అవ్వాలి ఈ ఫ్లో అని చెప్పేసి ఇక్కడ రెండు సినారియోస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈజ్ చేంజ్ అంటే ప్రైమరీ కాంటాక్ట్ వాల్యూ అప్డేట్ చేసినప్పుడు, ఎప్పుడు ఈ ప్రైమరీ కాంటాక్ట్ ఈజ్ చేంజ్ ట్రూ అని మనం ఇచ్చామంటే, సో మనం ఈ వాల్యూ అప్డేట్ చేసినప్పుడు, ఈ వాల్యూ మనం అంటే సపోజ్ ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు సో ఆ పర్టికులర్ వాల్యూ మనం ఆర్థర్ సాంగ్ నుంచి సమ్ ఏబిసిడి అనే కాంటాక్ట్ ఇచ్చినప్పుడు సేవ్ చేసినప్పుడు, సో ఈ వాల్యూ చేంజ్ అయిందా లేదా అని మాత్రం చెక్ చేస్తుంది. సో అప్పుడు ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది, ఓకే. సో ఇది వాల్యూ ఈ చేంజ్ ఈక్వల్స్ ట్రూ అంటే ఆ వాల్యూ చేంజ్ అయింది కాబట్టి ఈ చేంజ్ ఈక్వల్స్ ట్రూ అనేది మొత్తం ట్రూ అవుతుంది. సో దాంతోపాటు ఈ వాల్యూ అంటే ఇక్కడ ఆర్థర్ సాంగ్ నుంచి వేరే వాల్యూ ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్గా కొత్త వాల్యూ నాట్ నల్ కాబట్టి ఈజ్ నల్ ఈక్వల్స్ ఫాల్స్ కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. సో ఈ రెండు ట్రూ అవడం వల్ల అండ్ కండిషన్ కాబట్టి, సో రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మొత్తం ట్రూ అవుతుంది టోటల్ కండిషన్. అప్పుడు ఆ ఫ్లో అనేది ఇన్సైడ్ అంటే ఇట్స్ లైక్ ఎంట్రీ క్రైటీరియా, ఓకేనా. సో ఈ రెండు మొత్తం అండ్ కండిషన్ కాబట్టి రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనకి ఫ్లోలోకి ఫర్దర్గా వెళ్తాం అనమాట, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్టిమైజ్ ద ఫ్లో ఫర్, ఓకేనా. సో ఐ హోప్ లైక్, ఓకేనా. సో ఇట్స్ లైక్ ఏ బిఫోర్ అంటే ఇది మనము అప్డేట్ చేస్తున్న రికార్డు లేదా ఇన్సర్ట్ చేయబోతున్న రికార్డు బిఫోర్ డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వకముందు మనం ఏమైనా అప్డేట్ చేయాలి ఫీల్డ్స్, అలాంటి సినారీస్లో ఫాస్ట్ ఫీల్డ్స్ అప్డేట్ అనే సెక్షన్ వాడతాము. వన్స్ అప్డేట్ చేసేసిన తర్వాత లేదా డేటాబేస్లోకి అపాసిటీ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా యాక్షన్స్ చేయాలనుకుంటే ఈ యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అనే సెక్షన్ వాడతాం. మనకి సేల్స్ ఫోర్స్ ఫ్లోస్ బేసిక్స్ చూసినప్పుడు సో దే విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్. సో ఎప్పుడు ఏ కాంటాక్ట్స్ తీసుకోవాలంటే నేను అప్డేటెడ్ డేటాబేస్లోకి నేను ఇన్సర్ట్ చేసిన ప్రైమరీ కాంటాక్ట్ యొక్క ఐడి నేను తీసుకెళ్ళి పాజిటివ్ కాంటాక్ట్ రిలేషన్స్లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి, సో ఆల్రెడీ ఉన్న వాల్యూ తీసుకోవాలంటే ఆల్రెడీ డేటాబేస్లో ఫస్ట్ అది ఇన్సర్ట్ అయి ఉండాలి కదా. సో ఇన్సర్ట్ అయి ఉండాలి కాబట్టి ఫస్ట్ అది ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఐ కెన్ గెట్ ఇట్స్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్, ఓకే. ఐ హోప్ యూ ఆర్ నాట్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, ఓకే. సో ఇది ఎప్పుడు ఆడతామంటే, సో మనము అప్డేట్ చేస్తున్న రికార్డ్ ఇంకా డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వని సినారియోస్లో మనము ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ వాడతాం. సో కెన్ యాక్చువల్లీ సీ అప్డేట్ ద ఫీల్డ్స్ ఆన్ ద రికార్డ్ దట్ ట్రిగర్ ద ఫ్లో టు రన్, అంటే అంటే మనకి మనం ఏ రికార్డ్ అయితే మనం అప్డేట్ చేస్తున్నామో లేదా ఇన్సర్ట్ చేస్తున్నామో, సో దట్ ఈస్ ద రికార్డ్ దట్ ఈస్ యాక్చువల్లీ కాజింగ్ ఇట్ ద ట్రిగర్, ఓకేనా. సో దాంట్లో ఆ ట్రిగరింగ్ రికార్డులో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయడానికి ఫాస్ట్ ఫీల్డ్స్ అప్డేట్ వాడతాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇది కీవర్డ్ ఇటాలిక్లో ఉంది, బిఫోర్ ద రికార్డ్ ఈజ్ సేవ్ టు డేటాబేస్, అంటే డేటాబేస్లోకి ఇంకా అది కమిట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు కమిట్ అవ్వకనే మనం ఏదైనా వేరే అంటే సపోజ్ నేను ఏ అనే ఫీల్డ్కి ఒక వాల్యూ ఇచ్చాను, బి అనే ఫీల్డ్కి ఒక వాల్యూ ఇచ్చాను, ఈ సి అనే ఫీల్డ్ సో ఈ రెండింటి సమ్ కావాలి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సో దెన్ ఐ విల్ గో ద ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్. సో అలాంటి సినారియోస్లో అంటే మీరు చెప్పిన సినారియోస్కి ఫార్ములాస్కి వెళ్ళొచ్చు కదా, వై యూఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అని చెప్పి మీరు అడగచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో దట్స్ నాట్ యాక్చువల్ యూస్ కేస్ లైక్. సో మై ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ హియర్ ఇస్, సో ఇంకా డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వక ముందే బిఫోర్ ద రికార్డ్ ఈస్ సేవ్ టు డేటాబేస్ మనం ఏదైనా దానికి అంటే ఫీల్డ్స్ అప్డేట్ చేయాలి అదే ట్రిగరింగ్ రికార్డులో అంటే ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్కి వెళ్తాం, ఓకే. సో ఆల్రెడీ రన్స్ ఆఫ్టర్ ద రికార్డ్ ఇస్ డేటాబేస్ సేవ్ టు డేటాబేస్ అంటే ఈ రికార్డ్ మనము ఇన్సర్ట్ సేవ్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత కొత్త రికార్డ్ చేసేటప్పుడు లేదా అప్డేట్ చేసేటప్పుడు సేవ్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఫ్లో ఏమైనా యాక్షన్స్ జరగాలనుకుంటే వి విల్ గో ద యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అని చెప్పేసి. సో ఇటాలిక్ వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్, సో సపోజ్ నెక్స్ట్ ప్రైమరీ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాము, ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన వెంటనే సో సో నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలంటే ఈ ఇచ్చిన వాల్యూ నల్ ఉందా లేదా అంటే, సో ఫస్ట్ అంటే యాజ్ ఎ నల్ చెక్ ఆల్రెడీ ఇక్కడ నా ఈజ్ నల్ ఈక్వల్స్ ఫాల్స్ అని చెక్ చేస్తున్నాం. బట్ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ సో మనం ఏం చేస్తామంటే సో ఇచ్చిన అంటే మనం ఇక్కడ ఈ ట్రిగరింగ్ రికార్డులో అంటే ఈ అపాసిటీకి రిలేట్ అయిన రికార్డులో ఈ వాల్యూ నల్ లేకున్నా ఉంటే అని చెక్ చేయాలన్నమాట. సో దట్స్ ఓకే. నా విల్ డూ చెక్, ఓకేనా. డెసిషన్ ఏంటంటే, ఓకేనా, డెసిషన్ సో ఈ కండిషన్ యాక్చువల్గా ఈ కండిషన్ అయినా సరిపోతుంది. సో ఇది ఓకేనా. సో ఎందుకంటే సో ఆల్రెడీ నాట్ ఈజ్ నల్ చెక్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని నల్ ఉందా లేదా అని చెక్ చేయడం అనేది కూడా సో ఇట్స్ నాట్ నెససరీ.
సో ఇప్పుడు సపోజ్ ఓకేనా, సో దెన్ వీ కెన్ డిలీట్ దిస్ వన్. ఓకే, సో ఓకే, సో నల్ లేకుండా ఉంటే, సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీకి రిలేట్ అయిన ఆ, దాన్ని ఏమంటారు, అపాజిటీ కాంటాక్ట్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ మనము ఫస్ట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే సో తెచ్చుకొని దాంట్లో అన్నీ కాదు, అంటే ఈ అపాజిటీకి రిలేట్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్స్ అన్నీ అవసరం లేదు. ఓకేనా, ఓన్లీ ప్రైమరీ కాంటాక్ట్, అంటే ఈ అపాజిటీకి రిలేట్ అయిన ప్రైమరీ కాంటాక్ట్, ప్రైమరీ అపాజిటీ కాంటాక్ట్ రోల్. సో అపాజిటీ కాంటాక్ట్ రోల్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఓసిఆర్ అని ఇస్తాను. సో ఈ అపాజిటీ కాంటాక్ట్కి, సారీ, అపాజిటీకి రిలేట్ అయిన ఓసిఆర్ రికార్డ్ని నేను తెచ్చుకోవాలి. సో ఎందుకంటే దాన్ని అన్చెక్ చేసి నాన్ ప్రైమరీ చేసి దీన్ని అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, ఈ రికార్డ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి అప్డేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వాట్ ఐ విల్ డూ, ఓకే, సో ఫస్ట్ ఐ విల్ గెట్ ద రిలేటెడ్, అంటే ఈ అపాచీకి రిలేట్ అయిన ప్రైమరీ కాంటాక్ట్ రోల్స్ అన్నీ కాదు, ప్రైమరీ కాంటాక్ట్ రోల్, ఐ మీన్ ఒకటే. ఓకేనా, అపాజిటీ కాంటాక్ట్ రోల్లో ప్రైమరీ మాత్రమే తెచ్చుకుంటాను. సో నౌ ఐ విల్ గెట్ ద గెట్ రికార్డ్స్ ఏంటి, గెట్ రిలేటెడ్ అపాజిటీ కాంటాక్ట్ రోల్. ఓకే, సో అంటే ఇంత డీటెయిల్గా, అంటే ఎందుకు ఇంత నిదానంగా చెప్తున్నాం అంటే, సో ఒక్కొక్కసారి మనం ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ టు ఫ్లోస్, సో మన స్పీడ్గా వెళ్ళిపోతే ఎందుకు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడని కన్ఫ్యూజన్ చాలా ఐ మీన్ అరైజ్ అవుతుంది. సో దానికోసం ఇంత అంటే లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి నిదానంగా చెప్తున్నాను. సో కొంతమందికి వెరీ బోరింగ్ అనిపించి ఉండొచ్చు, సో బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఏంటి, సో ఇక్కడ ఏ అపాజిటీ కాంటాక్ట్ రోల్, మనం ఇక్కడ ట్రిగరింగ్ రికార్డ్కి రిలేట్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్. ఓకేనా, సో ఇందాక ఇక్కడ చూసాం కదా, అపాజిటీ కాంటాక్ట్ రోల్కి కాంటాక్ట్ ఐడి కూడా ఉంటుంది, సారీ అపాజిటీ ఐడి ఉంటుంది కాంటాక్ట్ ఐడితో పాటు. సో యూ కెన్ యాక్చువల్లీ సీ ఇట్ హియర్, ఓపీపీఓఆర్ ఆర్ టియుఎన్ఐడి, అపాజిటీ ఐడి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నౌ, సో ఈ ట్రిగరింగ్ రికార్డ్కి, అంటే ఈ సపోజ్ దీన్ని చేంజ్ చేస్తున్నామంటే దిస్ విల్ బికమ్ ద ట్రిగరింగ్ రికార్డ్. సో ఈ ఐడికి రిలేట్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్స్ కావాలంటే, సో ఇక్కడ అపాజిటీ ఐడి ఈక్వల్స్ టు, ఓకే, ఈక్వల్స్ టు, సో ఈక్వల్స్ టు రికార్డ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ట్రిగరింగ్ రికార్డ్. సో డాలర్ సింబల్ రికార్డ్ అనేది స్టాండర్డ్ ఫ్లో వేరియబుల్ రికార్డ్ డాట్, సో రికార్డ్లో ఐడి ఉంటుంది కదా. ఓకేనా, సో దట్ ఇస్ ద అపాజిటీ ఐడి. ఓకే, సో ఈ అపాజిటీకి రిలేట్ అయిన అన్ని అపాజిటీ కాంటాక్ట్ రోల్ రికార్డ్స్ మనం ఫెచ్ చేసుకుంటాం. సో అంటే ఇది ఈ క్వైరీతో మాత్రమే సేవ్ చేసాము అంటే ఇట్ విల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ అపాజిటీ కాంటాక్ట్ రికార్డ్స్ అన్నీ ఇస్తుంది. బట్ నాకు అన్నీ అవసరం లేదు, ఓన్లీ ప్రైమరీ ఉన్నది మాత్రమే కావాలి. ఓకే, ఈజ్ ప్రైమరీ ఈక్వల్స్ టు ట్రూ, గ్లోబల్ కాన్స్టెంట్ తీసుకోండి. సో ఈ రెండు కండిషన్స్. సపోజ్ ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ మొత్తం అన్ని డిలీట్ చేసేసాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓకేనా, సో ఇక్కడ ఈజ్ ప్రైమరీ ఉన్నవి లేవు, అపాజిటీకి రిలేట్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్స్ కూడా లేవు. సో నల్ ఉంటాయి, అంటే ఈ రికార్డ్స్ ఏం లేవు. సపోజ్ ఇక్కడ 3 ఉన్నాయి. సో మూడిట్లో 3 అంటే ఏది ప్రైమరీ కాదు, అప్పుడు కూడా ఇది నల్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఇది ఏది నల్. సపోజ్ నేను దీన్ని అన్చెక్ చేశాను అనుకోండి. ఓకేనా, అన్చెక్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు ఈ కండిషన్ ఏమవుతుంది, ఓకేనా, సో ఫెయిల్ అవుతుంది అంటే లైక్ ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఎందుకంటే అపాజిటీ కాంటాక్ట్, ఐ మీన్ ఈజ్ ప్రైమరీ అనేది ఈ అపార్చునిటీకి రిలేట్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్స్లో ఈజ్ ప్రైమరీ అనేది ఏమీ లేదు కాబట్టి, సో ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకేనా, సో సపోజ్ నేను ఇప్పుడు దీన్ని ఈజ్ ప్రైమరీ సంథింగ్ ఏదో ఒక రికార్డ్ని చేశాను అనుకో. ఓకే, సో అప్పుడు ఇట్ విల్ రిటర్న్ వన్ ఓసిఆర్ రికార్డ్. ఓకేనా, సో నౌ ఆ ఓసిఆర్ రికార్డ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం డెసిషన్ ఎలిమెంట్ వెళ్తాము. ఓకేనా, డెసిషన్ ఎందుకు వెళ్తామంటే ఆల్రెడీ దానికి రికార్డ్ ఉంటే, ఓకేనా, ఆ రికార్డ్ని అప్డేట్ చేస్తాం. లేదా కొత్త దానికి ఆ రికార్డ్ని మనము అన్చెక్ చేస్తాం. ఓకేనా, సో అన్చెక్ చేస్తాం ఏమని, ఈజ్ ప్రైమరీ అనేది ఫాల్స్ అనేది అప్డేట్ చేస్తాం. సో చేసిన తర్వాత ఒకవేళ లేదనుకోండి, సో ఓకేనా, సో కొత్త ఈ రికార్డ్ని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రైమరీ చేస్తాం. ఓకే, సో ఉన్నా కూడా దాన్ని ప్రైమరీ చేయాలి. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ ప్రైమరీ ఉందనుకోండి, దీన్ని అన్చెక్ చేసి, సో దీన్ని ఇన్సర్ట్ చేసి ఈ ఆర్థర్ సాంగ్ని మనం ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రైమరీ చేయాలి. సో లెట్స్ సీ న్యూ అవుట్కమ్, చెక్ ఇఫ్ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ ఓసిఆర్. ఓకే, ఆల్రెడీ దానికి ఓసిఆర్ ఉందా లేదా ఆల్రెడీ క్వైరీ చేసాము, దాంట్లో అది నల్ కాకుండా ఉంటే ఓసిఆర్ ఉన్నట్టు, అవునా కదా. సో డూ వీ హ్యావ్
we have existing OCR అంటే ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ ఉందా. ఓకే, నో, ఇది వచ్చేసి నో నో ఆపర్చునిటీ కాంటాక్ట్ రిలేషన్. ఓకే, రికార్డ్. సో ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తాం? ఇది ప్రీవియస్ రికార్డ్లో గెట్ రికార్డ్స్లో క్వైరీ చేసింది, ఐ మీన్ సింగిల్ ఓసీఆర్ వస్తుంది కదా, అది నల్ కాకుండా ఉంటే అన్నట్టు. ఓకేనా, సో గెట్ రికార్డ్స్లో ఉన్న గెట్ రిలేటెడ్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటి గెట్ రిలేటెడ్ ఓసీఆర్ ఉంది కదా, గెట్ ఇక్కడ చూడండి గెట్ రికార్డ్స్. ఓకేనా, సో గెట్ రికార్డ్స్లో మనం, సో ఇది గెట్ రికార్డ్స్. ఓకేనా, గెట్ రికార్డ్స్లో అపాజిటివ్ కాంటాక్ట్ రోల్ ఫ్రమ్, అంటే ఈ ప్రీవియస్ దాంట్లో మనం ఏం గెట్ చేస్తున్నాం, అపాజిటివ్ కాంటాక్ట్ రోల్. ఓకేనా, సో రోల్ ఫ్రమ్, సో దేని నుంచి, గెట్ రికార్డ్స్ నుంచి. ఓకేనా, సో ఇక్కడ మీకు కర్సర్ పెడితే సంథింగ్, సో హెల్ప్ టెక్స్ట్ చూపించాలి, సో సంహౌ. ఓకేనా, సో నేను కూడా ఈ గెట్ చేసిన అపాజిటివ్ కాంటాక్ట్ రోల్లో ఇండివిజువల్ ఫీల్డ్ తీసుకోవట్లేదు, మొత్తం రికార్డ్ అపాజిటివ్ కాంటాక్ట్ రోల్ రికార్డు. ఓకేనా, సో ఇక్కడ డాట్ తీసేస్తాను, పక్కన క్లిక్ ఇస్తాను. చూడండి, సో మన సింగిల్ అంటే ఈ అపాజిటివ్ కాంటాక్ట్ రికార్డు సింగిల్ వాల్యూ ఇస్ ప్రైమరీ ఆల్రెడీ ఉంటే సింగిల్ వాల్యూ ఇస్తుంది. సో అది నల్ కాకుండా ఉంటే ఈజ్ నల్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకేనా, సో ఈజ్ నల్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే నల్ కాదు అంటే వాల్యూ ఉన్నట్టు. ఓకేనా, సో వాల్యూ ఉంటే. ఓకేనా, సో దాన్ని మనము అన్చెక్ చేస్తున్నాం. ఓకేనా, సో సో అప్డేట్ రికార్డ్స్, దేని అంటే ట్రిగరింగ్ రికార్డ్ కాదు. ఓకేనా, సో అపాజిటివ్ ట్రిగరింగ్ రికార్డ్ వచ్చేసి అపాజిట్ అవుతుంది. అప్డేట్ రికార్డ్స్ దేని అప్డేట్ చేస్తాము, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఓసిఆర్, ఎగ్జిస్టింగ్ ప్రైమరీ ఓసిఆర్ టు నాన్ ప్రైమరీ, అంతే కదా. సో బేసిక్గా ఇక్కడ అపాజిటివ్కి రిలేట్ అయిన ఓసిఆర్స్ క్వైరీ చేసుకుంటాము. అట్లీస్ట్ అంటే అంటే ఓన్లీ ఒకటి ప్రైమరీ ఉంటుంది కాబట్టి అట్లా. ఓకేనా, సో మనకి రికార్డ్స్ వస్తాయి. సో ఇన్ కేస్ దానికి రిలేటెడ్ ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ అపాజిటీ సారీ రిలేటెడ్ ఓసీఆర్ ఉంటే, సో దాన్ని మనం అప్డేట్ చేస్తున్నాం ఏమని, నాన్ ఓసీఆర్ అని. ఓకేనా, లేకపోతే సో డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తాం, ఉంటే అప్డేట్ చేసి మళ్ళీ ఈ స్టెప్కి వస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఉందనుకొని, సో ఈ ఉన్న సినారియోస్లో సో ఎగ్జిస్టింగ్ ఓసీఆర్ని మనము నాన్ ప్రైమరీ సెట్ చేస్తాం. ఓకేనా, సో యూజ్ ద అపాజిటీ రికార్డ్ ఫ్రమ్ ట్రిగరింగ్ ఫ్లో, అంటే మనం ఇక్కడ అప్డేట్ డిస్క్రిప్షన్ ఏంటి, అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ ఓసిఆర్ టు నాన్ ప్రైమరీ. ఓకేనా, ఆల్రెడీ ప్రైమరీ ఓసిఆర్ని నాన్ ప్రైమరీ చేస్తాం అంతే. ఓకేనా, సో ఏంటి ఏం వాల్యూ అప్డేట్ చేయాలి, సో మనం ఇక్కడ స్పెసిఫై ద కండిషన్స్ టు ఐడెంటిఫై. ఓకేనా, సో ఇక్కడ మనం ఇది కాదు ఇది. ఓకేనా, సో మనం దేని అప్డేట్ చేయాలి, అపాజిటీ కాంటాక్ట్ రిలేషన్షిప్ని, అపాజిటీ కాంటాక్ట్ సారీ అపాజిటీ కాంటాక్ట్ రోల్. ఓకేనా, సో దేనికి రిలేట్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్, సారీ అప్డేట్ ద రికార్డ్స్ దట్ రిలేటెడ్ టు ద అపాజిటరీ. ఓకే, సో డైరెక్ట్గా ఇది కాకుండా సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదైతే ఇదేంటి ఈ అపాజిటరీకి రిలేట్ అయిన రిలేటెడ్ రికార్డ్స్ అప్డేట్ చేయాలని చెప్పేసి. ఓకేనా, సో రిలేటెడ్ టు ద అపాజిటరీ రికార్డ్ దట్ రికార్డ్ ఫ్లో. సో ఓకేనా, దిస్ ఇస్ ద అపాజిటరీ రికార్డ్, సో దీనికి రిలేటెడ్ అయిన రికార్డ్స్ అని. ఓకేనా, సో రిలేటెడ్ రికార్డ్స్. ఓకేనా, సో ఏంటి ఆ రిలేటెడ్ రికార్డ్స్. ఓకేనా, సో దిస్ ఇస్ ద గ్లోబల్ వేరియబుల్, సో దీనికి రిలేటెడ్ అయిన అపాజిటీ కాంటాక్ట్ రోల్. ఓకేనా, కాంటాక్ట్ రోల్, సో దీనికి రిలేటెడ్ అపాజిటివ్ కాంటాక్ట్ రోల్. సో ట్రిగరింగ్ అపాజిటివ్కి రిలేట్ అయిన అపాజిటివ్ కాంటాక్ట్ రోల్. ఓకేనా, సో ఏంటది, సో మనం ఏం అప్డేట్ చేస్తున్నాం, ఈజ్ ప్రైమరీ ఉందని, ఈజ్ ప్రైమరీని ఫాల్స్ సెట్ చేస్తున్నాం. ఓకేనా, ఓకే, సో సెట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఇన్సర్ట్ చేసామో సో దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అపాజిటివ్ కాంటాక్ట్ రోల్లో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేట్ రికార్డ్స్. సో ఆల్రెడీ ప్రైమరీ ఉంటే దాన్ని నాన్ ప్రైమరీ చేసి తర్వాత ఓసీఆర్ని కొత్త ఓసీఆర్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త ఓసీఆర్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా, క్రియేట్ న్యూ ఓసీఆర్ విత్ ప్రైమరీ, దాన్ని ప్రైమరీ కూడా సెట్ చేస్తాం అనమాట. ఓకే, సో హౌ టు సెట్ ద రికార్డ్ వేరియబుల్. ఓకేనా, సో ఇక్కడ రికార్డ్ వేరియబుల్ అంటే ట్రిగరింగ్ రికార్డ్ నుంచి నేను రికార్డ్ వేరియబుల్ తెచ్చుకోను, సో మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటి అపాజిటివ్ కాంటాక్ట్ రోల్. ఓకే, సో దీనికి వాల్యూ ఏంటి. ఓకే, సో అంటే కొత్త అపాజిటివ్ కాంటాక్ట్ రికార్డ్ రోల్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్ విల్ యాక్సెప్ట్ ద కాంటాక్ట్ ఐడి. ఏ కాంటాక్ట్ ఐడి, ట్రిగరింగ్ రికార్డ్లో ఉన్న కాంటాక్ట్ ఐడి. ఓకేనా, ట్రిగరింగ్
ట్రిగ్గరింగ్ రికార్డులో ఉన్న సరే ట్రిగ్గరింగ్ రికార్డ్ వచ్చేసి ట్రిగ్గరింగ్ ఆపర్చునిటీలో ఉన్న కాంటాక్ట్ ఐడి ఏ ప్రైమరీ కాంటాక్ట్ ఐడి ఓకేనా. సో ప్రైమరీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై డిఫాల్ట్గా వేరే ప్రైమరీ కాంటాక్ట్ ఇది వచ్చేసి మనం క్రియేట్ చేసిన ప్రైమరీ కాంటాక్ట్. సో సమ్హౌ ఇట్ షుడ్ షో ద ఏపీఐ నేమ్ ఓకేనా. సో ఏ ఉంది కాబట్టి లైక్ ఇది మనం క్రియేట్ చేసిన ప్రైమరీ కాంటాక్ట్. సో మనం క్రియేట్ చేసిన ప్రైమరీ కాంటాక్ట్ ఓకే. సో అలాగే దీన్ని మనము దీనికి కొత్త ఓసీఆర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకో ఫీల్డ్ కూడా ఉంటుంది ఆపర్చునిటీ ఐడి. సో ఇది ఏ ఆపర్చునిటీకి రిలేట్ అవ్వాలి, సో ట్రిగ్గరింగ్ ఆపర్చునిటీకి రిలేట్ అవ్వాలి కాబట్టి సో రికార్డ్ $సింబల్ డాట్ ఆపర్చునిటీ ఐడి. సో వేర్ ఇస్ దట్ జస్ట్ ఐడి ఇక్కడ రికార్డ్ ఫీల్డ్స్. సో బేసిక్గా కొత్త ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం, సారీ ఓసీఆర్ రికార్డు. దానికి ఈ కాంటాక్ట్ వచ్చేసి ట్రిగరింగ్ ఆపర్చునిటీలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ యొక్క ఫీల్డ్. సో దాని యొక్క ఆపర్చునిటీ ఐడి వచ్చేసి ట్రిగరింగ్ యొక్క ఆపర్చునిటీ ఐడి ఓకే. సో మనం ఏదైనా డేటాబేస్ డిఎంఎల్ నోట్స్ చేసినప్పుడు వీ షుడ్ యాడ్ ద ఫాల్ట్ పాత్ టు ఇట్ ఓకేనా. సో యాడ్ ఫాల్ట్ పాత్. సో ఎందుకంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ విల్ యాక్చువల్లీ గో టు ద ఫాల్ట్ పాత్. అలాగే ఇలా అప్డేట్లో కూడా యాడ్ ఫాల్ట్ పాత్ ఓకే. So now, so did we miss anything? So we get it and we get its related OCR. If that is not null, so then we will update the existing to non-primary. So if we don't have any existing primary, then కొత్తగా మనం ఇన్సర్ట్ చేసిన కాంటాక్ట్ రికార్డ్ని సారీ కొత్తగా ఇక్కడ అసైన్ చేసిన కాంటాక్ట్ రికార్డ్ని ప్రైమరీగా అసైన్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఓకే. సేవ్. సో నేమ్ ఏమి ఇస్తానంటే అప్డేట్ ఆప్స్ ఆప్ కాంటాక్ట్ యాజ్ ప్రైమరీ ఓసిఆర్ ఓకే అంతే. సో నౌ సేవ్ ఇట్, యాక్టివేట్ ఇట్. సో డైరెక్ట్గా మనం ఇక్కడే అయినా టెస్ట్ చేసుకోవచ్చు లైక్ యూజింగ్ డీబగ్ వాడి. సో లేదా లైవ్లో అంటే సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ దెన్ మోస్ట్లీ ఐ యూజ్ ఇట్ టు డీబగ్. ఎక్కడ అంటే నాకు చాలా వెరీ కాంప్లెక్స్లో ఉంది, సో ఎక్కడ ఏ ఫ్లో అనేది ఏ ఫ్లో దగ్గర ఎర్రర్ వస్తుంది, అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఏ ఫ్లోకి మనం ఇచ్చిన వాల్యూ ఎంటర్ అవుతుంది అలాంటివన్నీ చెక్ చేయాలంటే ఐ యూజువల్లీ డూ ద డీబగ్. సో ఇది వెరీ అంటే కొంచెం అంటే కంపారిటివ్లీ సింపుల్గా ఉంది కాబట్టి సో ఐ విల్ డైరెక్ట్లీ ట్రై టు చెక్ ఇట్ ఓకే. సో నో లెట్స్ టూ సినారియోస్ మనం టెస్ట్ చేద్దాము. సో ఒకటి వచ్చేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ పాజిటివ్ రికార్డ్ అప్డేట్ చేసి అలాగే కొత్త రికార్డ్ క్రియేట్ చేసి దాన్ని కూడా వర్క్ అవుతుందా లేదా. సో ఎడ్జ్ ఇన్స్టాలేషన్ అని ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ ఎడ్జ్ ఇన్స్టాలేషన్కి ప్రైమరీ కాంటాక్ట్ ఏం లేదు, పాజిటివ్ కాంటాక్ట్ రోల్స్ ఏం లేవు. ఫస్ట్ నేను దీనికి ఏదైనా ఎగ్జిస్టింగ్ ఒక పాజిటివ్ కాంటాక్ట్ రోల్స్ యాడ్ చేస్తాను. సియాన్ ఫ్రాబ్స్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేశాను. దీన్ని ప్రైమరీ వీటిలో ఏదో ఒక దాని ప్రైమరీ అంటే సియాన్ ఫ్రాబ్ దీన్ని ప్రైమరీ చేస్తారు. అలాగే దీన్ని కూడా యాడ్ చేద్దాం అంటే అట్ ఏ టైం యాడ్ చేయొచ్చు బట్ స్టిల్ ఓకే. సో ఇప్పుడు సియాన్ని ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ప్రైమరీ ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడ సో సో ఐ విల్ మేక్ ఫస్ట్ సియాన్ యాజ్ ప్రైమరీ. దట్స్ వన్ సినారియో. ఎడిట్, సో మేక్ ఇస్ అ ప్రైమరీ ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే వాల్యూతో నేను సెలెక్ట్ చేసుకుంటానో సో సియాన్ ఫ్రాప్స్ అనేది నాన్ ప్రైమరీ అయిపోయి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ అనేది ప్రైమరీ అవ్వాలి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యి ఓకేనా. లెట్స్ సీ దట్ సినారియో. సో ఐ విల్ మేక్ జాన్ బాండ్ యాజ్ ఎ ప్రైమరీ కాంటాక్ట్ హియర్. సో దిస్ జాన్ బాండ్ షుడ్ కమ్ హియర్ ఓకే అండ్ ఆల్సో ఇట్ షుడ్ బికమ్ ద ప్రైమరీ. సో ఇక్కడ ప్రైమరీ సెట్ కాలేదు ఓకేనా. సో ఎందుకు కాలేదంటే సో ఇక్కడ మనం ఇక్కడ అపాజిటీ ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు సో ఈజ్ ప్రైమరీ సెట్ చేయలేదు ఓకేనా. సో నో లెట్స్ యాడ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ ఈజ్ ప్రైమరీ అనేది యాడ్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. సో ఇన్సర్ట్ అయ్యింది బట్ ఇది ప్రైమరీ కాలేదు. ఎగ్జిస్టింగ్ది మాత్రం నాన్ ప్రైమరీగా సెట్ అయింది ఎందుకంటే సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. బట్ క్రియేట్ అయింది మాత్రం క్రియేట్ అయింది ఇక్కడ ఇక్కడ ప్రైమరీ సెట్ అవ్వలేదు ఎందుకంటే సో వీ మిస్డ్ యాడింగ్ ద ఈజ్ ప్రైమరీ ఈక్వల్స్ టు ట్రూ ఓకే. ఈజ్ ప్రైమరీ ఈక్వల్స్ టు ట్రూ. So now save this as another version. Now you refresh it once again and redo the scenario okay. So let's remove this one, also remove all these things అంటే రిలేషన్షిప్ డిలీట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి కాంటాక్ట్స్ అలాగే ఉంటాయి బ్యాక్ ఎండ్లో ఓకే. సో నౌ
ఇక్కడ మళ్ళీ మొదటికి వచ్చాము. సో నౌ వీ హ్యావ్ ద బ్లాంక్ వన్. I will click on it, add primary contact, sorry, add contact roles. I will select these two users, click on next. ఓకే, సో సేవ్ చేశాను. సో వీటిలో ఏదో ఒక యూజర్కి నేను ప్రైమరీ కాంటాక్ట్ రోల్ ప్రైమరీ ఒకసారి సెట్ చేస్తాను. ఓకే, సో నౌ ఐ విల్ రిపీట్ ద సినారియో లైక్ ఆల్రెడీ ఒక ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నాడు సియాను. సో ఈ ఆపర్చునిటీకి నౌ ఐ విల్ సెలెక్ట్ ద అదర్ యూజర్ లైక్ జాన్ బాండ్ని సెలెక్ట్ చేస్తాను. సో ఈ జాన్ బాండ్ ఓసీఆర్లో ఇన్సర్ట్ అవ్వాలి ఆపర్చునిటీ కాంటాక్ట్ రోల్. అలాగే సో ఇతను అన్చెక్ అయిపోయి జాన్ బాండ్ విల్ బికమ్ ద ప్రైమరీ. See, John Bond. Did I activate it? Okay. Sorry, I forgot to activate it. Sorry for that. So let's redo this again. Activate it. Now let's do it. Flow create చేశాను, but I forgot to activate it. That's the reason it didn't work. Now let's remove this one. Add again. I mean, role ఏదో ఒక వాల్యూ చూడండి ఇవ్వండి. So Cyan will become the primary. So now I will make John Bond as a primary. I mean, ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్ ఇక్కడ John Bond automatically become the primary here. Okay. సో ప్రైమరీ సెట్ చేయడంతో పాటు సియాన్ రిమూవ్ అయిపోయాడు. ఓకే, సో ఇప్పుడు జాన్ బాండ్ కాకుండా నేను వేరే యూజర్ని సెలెక్ట్ చేస్తాను. సో సపోజ్ ఆర్థర్ సాంగ్. సో ఆర్థర్ సాంగ్ అనేది ప్రైమరీ అవ్వాలి, జాన్ బాండ్ అనేది అన్చెక్ అయిపోవాలి. ఓకే, సో ఆర్థర్ సాంగ్. ఓకే, సో ఇలా అంటే ఇది ఒక సింపుల్ ఫ్లో సినారియోస్, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం అచీవ్ చేయొచ్చు. సో బేసిక్గా ఈ ఫాల్ట్ పాత్ అనేటివి ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఫాల్ట్ పాత్. నెక్స్ట్ ఈ డిఎంఎల్స్ లైక్ ఇన్సర్ట్ లేదా అప్డేట్, సో ఇవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో నెక్స్ట్ ఫ్లో వేరియబుల్స్ లైక్ ఐ మీన్ ఫ్లో టైమ్, గ్లోబల్ కాన్స్టెంట్స్ లైక్ ట్రూ ఫాల్స్, అలాగే రికార్డ్ ప్రియర్, సో ఇలాంటివి కూడా అడుగుతుంటారు అనమాట. సో ప్లీజ్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్. సో దిస్ ద సింపుల్ యూజ్ కేస్, బట్ లెంత్ ఎక్కువ అయ్యుండొచ్చు ఎందుకంటే డీటెయిల్డ్గా అంటే ఒక రిక్వైర్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సో దాన్ని మళ్ళీ టెస్ట్ చేయడము, ఇలాంటి వాటి వల్ల లెంత్ ఎక్కువ అవుతుంది అనిపించవచ్చు. బట్ సో యూ కెన్ యాక్చువల్లీ ట్రై ఇట్ వన్స్. ఓకే, సో ఈ సినారీ ఒకసారి ట్రై చేయండి. సో ఇది అప్డేట్ సినారీలో ట్రై చేసాము, బట్ ఇన్సర్ట్ సినారీలో వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. ఓకేనా, సో ఇన్సర్ట్ సినారీలో ఏంటంటే మనం ఇన్సర్ట్ చేయబోయే కాంటాక్ట్కి ఎగ్జిస్టింగ్గా ఓసీఆర్స్ ఉండవు. సో మనం క్రియేట్ చేయబోయే ఇన్సర్ట్ చేయబోయే కాంటాక్ట్ ఓసీఆర్గా ఇన్సర్ట్ అవుతుంది, అదే ప్రైమరీ అవుతుంది. ఓకే, సో నౌ లెట్స్ గివ్ ఎనీ వన్ వాల్యూ, టెస్టింగ్ ద ఫ్లో, టెస్టింగ్ ఫ్లో అనేది. సో ఇది ఇన్సర్ట్ సినారియో. సో లెట్స్ randomly select any one of the values, ప్రైమరీ కాంటాక్ట్. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ సెలెక్ట్ అఖిల్, సో ఈ ఆల్రెడీ కాంటాక్ట్ లేదు కాబట్టి ఇన్సర్ట్ చేయగానే సో ఇదే ప్రైమరీ కాంటాక్ట్ రికార్డ్ ఓసీఆర్లో ఇన్సర్ట్ అవ్వాలి, అండ్ దట్ షుడ్ ఆల్సో బికమ్ ద ప్రైమరీ ఓసీఆర్. ఓకే, అమౌంట్ ఫీల్డ్ మచ్. ఓకే, సపోజ్ మేబీ ఐ మైట్ హ్యావ్ రిటర్న్ సమ్ validation rules that I don't remember. ఇక్కడ చూడండి, సో ఇన్సర్ట్ సినారోకి ఇది వర్క్ అవ్వలేదన్నమాట. నౌ లెట్స్ సి, వీ షుడ్ డీబగ్ సో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్. ఓకే, సో నౌ లెట్స్ సి, సో లెట్స్ డీబగ్ ఇట్. ఓకే, సో ఏ సినారోకి మనం డీబగ్ చేయాలి, క్రియేట్ సినారీ. ఓకే, ఓకే, సో నౌ run the flow as if the record is created. Okay, so okay, so now let's run it. So no triggering record was specified, so float. Okay, సో ఇక్కడ సో క్రియేట్ చేస్తున్న రికార్డ్కి సో బేసిక్గా ఆపర్చునిటీ ట్రిగరింగ్ కండిషన్స్ వచ్చేసి సారీ ఇది గెట్ రికార్డ్స్కి. ఓకే, ఓకే, ఐ డెంట్ సేవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్కి ప్రైమరీ కాంటాక్ట్ అనేది ఈజ్ నల్ ఈక్వల్స్ టు ఫాల్స్, ఆబ్వియస్గా మనం ఫాల్స్ ఇచ్చాము. సో ప్రైమరీ కాంటాక్ట్ అనేది చేంజ్ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఈ చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది,
ఓన్లీ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. సో ఓకేనా. సో అంటే అప్డేట్లో మాత్రమే ఈ చేంజ్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ కొత్తది క్రియేట్ చేసేటప్పుడు ఈ చేంజ్ అనేది ఇది ఐ మీన్ ట్రూ అవ్వదు, ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. ఓకేనా. సో కాబట్టి అప్డేట్ సినారియో కూడా కవర్ చేయడానికి నేను ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేసి సేవ్ చేస్తాను. ఓకే, సేవ్ యాజ్ న్యూ వర్షన్. ఓకే, నౌ విల్ సీ. సో బేసిక్గా ఏంటి ప్రైమరీ కాంటాక్ట్ నల్ ఉండకూడదు అనే ఒక కండిషన్ మాత్రమే పెడతాను. సో నౌ ఐ విల్ డైరెక్ట్లీ చెక్ ఇట్ వన్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం ఫ్లో టెస్టింగ్. ఓకే, సో ఇది ఐ మీన్ ఇన్సర్ట్ సినారీ. ఓకే ఓకే, అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అంటే మనం ఏదైనా ఒక యూజర్ స్టోరీ ఇచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఎడ్జ్ కేసెస్ ట్రై చేయాలి. సో దట్స్ ద పర్పస్. ఓకేనా, ఎందుకంటే టెస్టర్స్కి రీచ్ అవుతే అది మళ్ళీ బగ్స్ రైజ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ప్రైమరీ కాంటాక్ట్, సో డైరెక్ట్లీ ఆర్థర్ సాంగ్ అని ఇచ్చాను, సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రైమరీ కాంటాక్ట్ అనేది అగైన్ ఇట్ షుడ్ బికమ్ ద ప్రైమరీ కాంటాక్ట్ రోల్. అగైన్ ఇట్ డిడెంట్ వర్క్. ఓకే, సో నౌ లెట్స్ సీ. సారీ, యాక్టివేట్ చేయలేదు, సారీ ఫర్ దట్. ఇట్స్ ఆల్వేస్ ఓకే, యాక్టివేట్ చేశాను. నౌ రీటెస్ట్ అగైన్. ఓకే, థర్డ్ టైం విల్ టెస్ట్ ఇట్. సో నౌ థర్డ్ టైం ఫ్లో టెస్టింగ్. నౌ ఇట్ షుడ్ వర్క్ ఫైన్ at least. Hope I didn't miss anything. Okay, I'll select the John Bond. ఓకే, క్రియేట్ అయింది కదా. అంటే మనం క్రియేట్ చేసిన ఫ్లో, మనం క్రియేటర్ అప్డేట్ అని రిక్వైర్మెంట్లు ఇచ్చాం కాబట్టి, ఆ రిక్వైర్మెంట్ అంటే జీరా స్టోరీస్లో ఎలా అంటారు, లైక్ జీరా స్టోరీస్లో ఉన్న యూజ్ కేసెస్ ప్రకారము మనం యూనిట్ టెస్టింగ్ కూడా చేయాలి. సో యూనిట్ టెస్టింగ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత మనము టెస్టింగ్ టీమ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద యాక్చువల్ డెవలప్మెంట్ థింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద సింపుల్ సినారియో. సో మీకు ఏమన్నా ఫర్దర్ సినారియోస్ కానీ అలా ఏమైనా ఉంటే లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు డూ దోస్ థింగ్స్ ఆల్సో. సో అంటే మీరు ట్రై చేసి ఇఫ్ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్. ఓకే, సో ప్లీజ్ యాడ్ యువర్ ఇష్యూస్ ఆర్ బ్లాకర్స్ ఇన్ కామెంట్ సెక్షన్. సో ఐ విల్ ట్రై టు కనెక్ట్ విత్ యూ. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీతో కనెక్ట్ అయ్యి నేను హెల్ప్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ మై ఫ్రీ టైం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. సో అంటే ఈ సినారియో వెరీ సింపుల్గానే ఉంది. సో ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో I will come up with some other explanation or use case next time. So thank you very much. See you later. Bye.